తీసుకునొచ్చింది. తన కుటుంబంలోని ప్రతి ఒక్కరూ కడుపు నిండా ఆహారం తిన్నారు. తర్వాత ఆడకాకి ఆ కాకితో, వేరొక పక్షిని భిక్షం అడగమని నేను అని ఉండకూడదు. ఆ మాటలు నిన్ను ఎంతో బాధపెట్టి ఉంటాయి. నన్ను క్షమించు అని అంది. అప్పుడు ఆ కాకి, నేనొక కథ చెప్తాను. ఆ కథను వింటే వేరొకరిని భిక్ష అడిగి బతకడం ఎంత తప్పో నీకు అర్థమవుతుంది అని చెప్పి కథను మొదలుపెట్టింది ఆ కాకి. చాలా కాలం క్రితం ఒక ఊరిలో ఒక వ్యక్తి తన భార్యతో కలిసి జీవించేవాడు. అతను చాలా పేదవాడు. కూలి పనులు చేసి జీవనం సాగించేవాడు. కొన్ని రోజుల తర్వాత తన భార్య గర్భవతి అయింది. అది తెలిసి మరికొన్ని రోజుల్లో తమకు ఒక బిడ్డ పుట్టబోతున్నాడు అని అతను ఎంతో సంతోషించాడు. రోజులు గడిచిపోతున్నాయి. చివరికి తమకు పిల్లలు పుట్టే రోజు రానే వచ్చింది. తన భార్యను ఒక ఆసుపత్రిలో చేర్పించి సంతోషంగా తనకు అబ్బాయి పుడతాడా లేక అమ్మాయి పుడుతుందా అని ఆలోచించి